హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ షేబా. ఈరోజు వీడియోలో చిట్టి చిట్టి బందోసులు అనమాట. చాలా చక్కగా చేసుకోవచ్చు. ముద్దు ముద్దుగా ఉంటాయి, చూడడానికి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. మా ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ అండి. మీరు ఏ కప్పుతో కొలుచుకోవచ్చు. నేను మిక్సీలో వేస్తున్నాను చూడండి. అదే కప్పుతో అరకప్పు పెరుగు, మంచి పెరుగు వేసుకోండి. అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు పోసేసుకుందాము. సరిపోతాయి అనమాట. దీనిలో మనం ఇంకేం వేయక్కర్లేదు. బాగా కలిపేసుకోవాలి. దీన్ని ఒకసారి ఇలాగ మేము మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనం పోసిన నీళ్ళని పైకి వచ్చేస్తాయి. ఒకసారి స్పూన్ పెట్టి చక్కగా తిప్పేసుకుందాం. తిప్పేసుకుని చక్కగా మెత్తగా, వీళ్ళంత మెత్తగా మనం మిక్స్ చేసుకోవాలి. దీన్ని చూడండి, ఎంత మెత్తగా వేసుకోవాలి. ఇలా ఉంటుంది అనమాట. ఇలా కలిపి ఉంచుకున్నాం అనుకోండి, మనం ఒకసారి మిక్స్ చేసుకుని నాంతా ఉంటుంది ఈ లోపు. మనం దానికోసం మంచి చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టాను. దానిలో కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం నూనె పోసాను చూడండి. కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం వేగాలన్నమాట. దోరగా వేపేసుకుందాం వీటిని. కారాన్ని తగినట్టుగా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ కారం బట్టి వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత చూడండి, చిట్టపట ఎలా అంటున్నాయో. ఒక ఉల్లిపాయ కట్ చేసాము, పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చేయని వారు ఉంటే కనుక. దానిలోకి సరిపడా ఉప్పు అనమాట. ఉల్లిపాయలు కూడా త్వరగా వేగుతాయి. మరి మెత్తగా అవ్వాల్సిన పని లేదు. లైట్గా కొంచెం వేగితే సరిపోద్ది. మనం కూరలో వేపుకున్నట్టుగా వేపక్కర్లేదండి. పచ్చడికి కొంచెం హాఫ్ బాయిల్ అంటారు కదా, అలా అయితే సరిపోద్ది అనమాట. దీనిలోకి కొంచెం కాశ్మీరీ కారం వేస్తున్నానండి. ఇది వేయాల్సిన పనేం లేదు, కొంచెం కలర్ ఉంటుంది కదా అని వేస్తున్నాను నేను, ఎర్రగా ఉంటుందని. కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అదనమాట. అది వేపైనా పర్లేదు అనుకో. దానిలోకి 4 టమాటాలు, పండు టమాటాలు కట్ చేశాను పెద్ద ముక్కలు. ఇవి కూడా వేసుకుని సగం మగ్గించుకుని సరిపోద్ది అన్నమాట. దానిలోకి 2 వెల్లుల్లి రెబ్బలు. ఎక్కువ ఉడకక్కర్లేదు, మెత్తగా అవ్వాల్సిన పని కూడా లేదు. చూడండి, ఇలాగా చాలు. స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంతే. చూడండి, గిన్నెలో తీసాను. అదే పని మళ్ళీ పెట్టాను చూడండి, క్లీన్ చేసి. దానిలో కొంచెం ఆయిల్, ఎందుకంటే కొంచెం దాంట్లో తాలింపు వేసుకుందాం. పచ్చడిలో కాదండి, మన కలిపి పెట్టుకుని బ్యాటర్లోకి పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసుకుని వేగిన తర్వాత కొంచెం ఇంగు వేసుకోవాలి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ చేస్తున్నాం కదా, అది మనకి కడుపు ఇబ్బంది పెట్టకుండా మంచిగా కరిగిపోవడానికి. దానిలో ఒక చిన్న పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని ఇవి కూడా హాఫ్ బాయిల్ అన్నమాట. సగం వేగితే సరిపోయిద్ది. ఎక్కువ వేపాల్సిన పని లేదు. నేను ఆ పిండిలో ఉప్పు వేయలేదు, దీనిలో వేసేస్తున్నాను. మీరు ఆ పిండిలోనే మీరు వేసుకోవచ్చు. ఆ పిండి సరిపడ ఉప్పు దీంట్లోనే వేసాను. కలిపేసుకుని ఇంక రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేద్దాం. చూడండి, బ్యాటరీ లోపు నానిపోయి ఉంటుంది కదా, చక్కగా దానిలోకి మనం వేపుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసుకుందాం. ఇవి పప్పులే తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. దోశలు తినడానికి చాలా బాగుంటాయి. చూసారా, కలిపేసుకోవటం. చూడండి, ఇలా ఉండాలి. గట్టిగా వేసుకోవద్దు. దానిలో సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇది మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి కొంచెం వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. వేసుకుంటే కొంచెం ఫ్లఫీగా ఉంటుంది అనమాట. బాగా కలిపేసుకుందాము. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. చూడండి, ఇది అమెజాన్లో కొన్నా నేను. ఒకసారి 4 వచ్చేస్తాయి మనకి బండ్లు. చూడడానికి బాగుంది అనిపించి నేను తీసుకున్నాను. నాకైతే నచ్చింది. చిన్న చిన్న బందూసులు వస్తాయి అనమాట. చక్కగా ప్యాన్ కేక్లు వేసుకోవచ్చు. చక్కగా ఇలా కొంచెం గాపించుకుని కొంచెం వేసుకోవటమే, పైదాకా వేయకుండా. మీ దగ్గర ఏ గిన్నెలు ఉన్న గుంట గిన్నెలు అంటే వైట్లు వేసుకోవచ్చు. ఒక 2 నిమిషం పాటు చిన్న మంట మీద వేపుకున్నాం అనుకోండి, చక్క అడుగుని ఎగిపోయిద్ది, ఎర్రగా అయిపోయిద్ది. నేను కొంచెం వెలుతుగా వేసాను చూడండి, పైకి వచ్చేసింది. దీన్ని తిప్పుకోవటమే. ఇంకా 2 పక్కల ఎర్రగా వేపేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. మనం తింటున్నప్పుడు ఆ పప్పులు తగులుతూ ఉంటాయి, ఉల్లిపాయలు తగులుతూ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ బందోసులు చేయని వాళ్ళు చేయండి, చాలా టేస్ట్గా ఉంది. అసలు ఆనియన్ చట్నీ అయితే సూపర్ అనమాట. చాలా బాగుంది పచ్చడి. దీనిలోకి అయితే ఇంకా బాగుంది. ట్రై చేయండి ఒకసారి ఆనియన్ చట్నీ కూడా. చూడండి, 2 పక్కల చక్కగా ఎర్రగా వేపేసుకోవటమే. చూసారు ఎలా ఉన్నాయో బుడ్డి బుడ్డి బండ్లు. బాగున్నాయి కదా. చక్కగా ఇలా చేసి పిల్లలు పెట్టేయండి, హ్యాపీగా తినేస్తారు. వాళ్ళు 2 తిండి కడుపు నిండిపోయిద్ది. ఇలాగనమాట.
చక్కగా చట్నీ వేసుకుని తినేయటమే. ఓకే అండి, బాయ్.